దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యాన వాక్యం 119వ కీర్తన 17వ వచనం నుంచి 19:24 వరకు మనము చదువుకున్నాం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరవము. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత 2 వారాలు మనము అలేఫ్, బేత్ అనే రాగాలు మనం విన్నాం. ఇప్పుడు గిమెల్ అనే రాగం మనము చూస్తే దీనికి అర్థం ఏంటంటే క్యామిల్ అని అర్థం. ఒంటె, లేకపోతే ఒంటె అడుగులు, లేకపోతే పాదము అనే ఒక మాట. గిమెల్ అంటే పాదము అనే అర్థం అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు భక్తుడు ఈ విధంగా గిమేల్ అనే రాగం హీబ్రూ భాషలో ఎందుకు పెట్టాడంటే, ఒక ఎడారిలో ఒంటె నడిచిపోయేటప్పుడు ఎలాగుంటుంది, దాని అడుగులు ఇసుక మీద కనబడతాయి లేదమ్మా. అలాగా వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. కాబట్టి ఈ కీర్తనలో ముఖ్యంగా ఈ గ్రంథకర్త సేవకుడు అని అంటున్నాడు. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. కాబట్టి ఒక వ్యక్తి దేని వలన దయ పొందుతాడు, ఒక వ్యక్తి దేని వలన దయాదాక్షిణ్య పూరితమైనటువంటి కార్యములు జరిగించుకోగలడు అని అంటే, దేవుని మాట వలన, దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క సహాయం వలన. ఈరోజు చాలామంది జీవితాల్లో డబ్బు ఉంటుంది, వారి జీవితంలో దయాదాక్షిణ్య పూరితమైనటువంటి జీవితం వారికి ఉండదు. కానీ ఈ గ్రంథకర్త అంటున్నాడు, దేవుని దయ నాకు అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లే గుణం దేవునికి కూడా అవసరమైంది. బాలుడు సమయలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. ఇవి ఒక దేవుని దయ కోరినటువంటి మరియమ్మ కూడా దయాప్రాప్తురాలా ఏమన్నాడు, దేవదూత ఏమన్నదమ్మా, దయకు ప్రాప్తురాలంట. దయాప్రాప్తురాల అంటే దయకు ఆమె పాత్రురాలుగా, ఆ దయాదాక్షిణ్య పూరితమైనటువంటి ఆ దేవుడు, దయగలిగిన దేవుడు ఆమె మీద దయ చూపించి ఆ దయకు ప్రాప్తురాలుగా చేసి మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసుక్రీస్తుకు జన్మనిచ్చుటకు పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమెను దేవుడు వాడుకున్నాడు. దేవుని దయ లేకపోతే ఆ కార్యము జరగదు. అందుకనే సేవకుడు ఇక్కడ ఏమంటాడంటే, నీ దయ వలన, నీ వాక్యములో నేను అభివృద్ధి చెందుతాను, నీ దయ వలన ఆశీర్వాదం పొందుతాను, నీ దయ వలన నేను దీవెనలు పొందుతాను, నీ దయ వలన నేను ఆశీర్వాదాలు పొందుకుంటాను. దేవా, నీ దయ నాకు అవసరం. కాబట్టి ఈరోజు నిజముగా మనుషులను నమ్ముకోకూడదు, రాజులను ఆశ్రయించకూడదు, రాజులను నమ్ముకోకూడదు. ఎవరిని నమ్మాలి అంటే
ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తును నువ్వు నమ్మాలి. ఆయన మీద విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే నీవు దయకు నీ వేడుకున్నటువంటి ఆ విధానములో నీ మీద ఆయన దయను కుమ్మరిస్తాడు. ఆ దయా దాక్షిణ్య పూరితమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. అందుకనే సేవకుడు అంటున్నాడు, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు, ఏంటంట బ్రతుకున్నట్లు బ్రతకాలి. చాలా మంది బ్రతుకుతున్నారు, కానీ వారి జీవితంలో నెమ్మది ఉందా? ఆలోచించండి. ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రతి ఒక్కరికి. వారు టీనేజ్ కాడి నుంచి, వారు యవ్వన వయసు వచ్చినప్పటి నుంచి, వారు పెండ్లి ఈడుకు వచ్చిన తర్వాత, వారు వృద్ధాప్యం వచ్చినంత వరకు వారికి ఏదో ఒక సమస్యలతో వారు ఉంటారు. కొంతమందికి అప్పులు ఉంటాయి, కొంతమందికి వ్యాధి ఉంటుంది, కొంతమందికి రోగం ఉంటుంది, కొంతమందికి చదువు ఉండదు, కొంతమందికి చదువు ఉంటుంది, కొంతమందికి బంగారు ఆస్తి అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వారి జీవితంలో నెమ్మది ఉండదు. ఎప్పుడైతే దేవుని దయ కోరినటువంటి వ్యక్తిగా మనం మార్చుకుంటామో, మనము మార్చబడతామో, మనము దేవుని మీద ఆధారపడి బ్రతకాలని ఆశిస్తామో, అప్పుడే ఆయన దయా దాక్షిణ్య పూరితమైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నీ మీద దయ చూపించాలి యేసుక్రీస్తు తండ్రి. నీ మీద నువ్వు కోరుకున్నటువంటి ఆ విధానములో, నువ్వు అడుగుతున్నటువంటి విధానములో నిన్ను ఆయన ఒక్కసారి దయగలిగిన దేవుడు నీ మీద ఆయన చూపును చూపించాలి, చూడాలి. అప్పుడే చూడండి, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము అంటే చూడాలి. దేవుని వెతుకువారు కలరేమోని ఆకాశము నుంచి నరులను దేవుడు పరిశీలించి చూచెను. ఆది కాండములో ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా అగుబడుట నేను చూచి తిని. నోహ గురించి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గురించి కూడా నువ్వు చెప్పుకోవాలి. ప్రభా, నీ దయ కావాలి నాయనా, నీ కరుణ కావాలి ప్రభా, నీ యొక్క కటాక్షం కావాలి. నీ దయ లేకపోతే నా జీవితంలో నేను, ఎవరైతే దేవుని దయ కలిగి ఉంటారో వారికి మనుషుల దయ కూడా ఆటోమేటిక్గా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి మంచితనం, నీలో ఉన్నటువంటి గొప్పతనం, నీలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు, నీలో ఉన్నటువంటి మంచితనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. బిందు జరుగుచున్న ఇంటికి పౌట కంటే ప్రలాపించుచున్న వారింటికి పౌటే మేలు. ఇవన్నీ మేలులు మనకు చాలా ఉన్నాయి. కానీ ఆ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలనే మాట ఉంది. ఆయన జ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి ఆ మంచి పేరు అనేది దేవుని దగ్గర నీకు ప్రాప్తిస్తుంది. మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభువా, నీ వలనే నేను మంచివాడిని, నీ వల్లనే నేను మంచిదాన్ని, నీ దయ పొందినటువంటి వ్యక్తిగా నేను ఉంటేనే నా జీవితంలో ఒక గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ఈ కీర్తన, ఈ 119వ కీర్తన 17వ వచనంలో రాస్తున్నటువంటి గ్రంథకర్త ఆయన నీ సేవకుడు అంటున్నాడు. నీ సేవకునికి ఉండవలసినటువంటి కార్యము, ఆశీర్వాదాలు ఏంటంటే, మొట్టమొదటిగా నీ దయ నాకు కావాలి. అందరం చెప్దాం, నీ దయ నాకు. పెద్దగా చెప్దాం అందరం, నీ దయ నాకు, నీ దయ నాకు కావాలి ప్రభువా, కావాలి యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. ఎంత గొప్ప మాట! నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. హల్లెలూయా. కాబట్టి వాక్యము దయా దాక్షిణ్య పూరితమైనటువంటి దేవుడు నీకు ఒక వాక్ ఇస్తే చాలు. ఆ వాక్కును బట్టి నువ్వు ప్రేమ కలిగిన దేవుడు
నీ పట్ల దయ చూపించినటువంటి విధానం బట్టి. చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అబ్రహాము శారా మాట విని ఆగర్ని ఏం చేశాడు? పాపడా ఏం చేశాడమ్మా? పంపించేశాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా నాయన? ఆగర్ని విడిచిపెట్టాడా? ఆగరు ఇచ్చినటువంటి డబ్బు కానీ, ఆ నీళ్లు కానీ, ఆహారం కానీ అయిపోయినాయి. కానీ ఒక ఎడారిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎడారిలో ఆ ఇష్మాయేలు ఏడుస్తూ ఉంటే దేవుడు అక్కడికి దూతను పంపించాడో లేకపోతే దేవుడే దిగి వచ్చాడో, అది మన జీవితంలో కన్నులకు కట్టినట్లుగా కనబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. వింతి అంత దూరము ఆ పిల్లవాడిని విడిచిపెట్టి, అంటే కొద్ది దూరం ఆ బిడ్డని, ఆ ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డని విడిచిపెట్టి దూరముగా కూర్చొని చాలా దుఃఖముతో బాధతో కృంగిపోయినటువంటి ఆగరిని దేవుడు దయ చూపించాడు, కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు. నీ కడుపులో, నీ కుమారుని యొక్క కడుపులో 10 మంది రాజుల్ని నేను పుట్టిస్తాను, జన్మింపజేస్తాను. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి దేవుని దయను పొందుకోవాలంటే ఆ పిల్లవాని యొక్క ఆక్రందన, ఆగరి యొక్క, కనీసం ఆగరు అనుకో ఉంటుంది, దేవా ఎందుకు ఇలాంటి కష్టం పెట్టావు నాకు అంటే, అబ్రహాము ఎవరినైతే వేడుకుంటున్నాడో, శారా ఎవరైతే వేడుకుంటుందో ఆ దేవుడే ఈ ఆగరికి దేవుడు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీటి ఓటలను అక్కడ పుట్టించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నానంటే, దేవుని దయ మనకు కావాలి. ఈరోజు సేవకుడు కానీ చాలామంది కొన్ని నేను వెళ్తున్నటువంటి సంఘాలలో ఆ పాస్టర్కి మేము ఎందుకు కానుక ఇవ్వాలి, ఎందుకు మేము దశమ భాగం ఇవ్వాలి అని వాళ్ళు మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను. దేవుని బిడ్డలారా, ఒక ఎద్దు దున్నుతుంది, సేద్యం చేస్తుంది. ఆ సేద్యం చేసే ఆ ఎద్దుకి మూతికి చిక్కం కడితే గడ్డి మేయాలా లేదా? ఏమయ్యా బాబు, మేయాలా? మేయకపోతే ఏమవుతుంది? ఆ ఎద్దు నీరసపడిపోయి అది చాలా పరిస్థితులు. అలాగే ఒక సేవకుడు కూడా ఆ విధంగా దయ పొందాలి. మనుషుల దయ కావాలి, దేవుని దయ కూడా కావాలి. పాస్టమ్మ గారు చెప్తున్నారు, 2007లో అయ్యా 100 గ్రాముల నూనె తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎంత అంట? 100 గ్రాముల నూనె, 6 రూపాయలు అంట 100 గ్రాముల నూనె. కందిపప్పు 100 గ్రాములు తెచ్చుకొని మేము ఒక ఇంట్లో ఉంటే 4 రూపాయలు అంట. ఎంతంటే 4 రూపీస్. ఈరోజు 180 రూపాయలు కందిపప్పు, 130 రూపాయలు ఒక నూనె ప్యాకెట్. ఆ రోజు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నామో ఈరోజు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాము. ఆ రోజు దేవునికి ఏ విధంగా వాక్యములో లోబడి ఉన్నామో అదే విధముగా ఆయన సేవకుడిగా ఈరోజు వరకు ఆయన వాక్యానికి విధేయులై మా కుటుంబము, నేను జీవిస్తున్నాను. దేవుడు ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువగా ఆశీర్వాదము, అనేక సంఘాలు, అనేక మందికి బాప్తిజం, విశ్వాసులు పెరగడం, ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళడం, అనేకుల కొరకు ప్రార్థన చేయడం, అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పడం, అనేకులకి సమస్యల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా మొర ఆలకించి జవాబు దయచేయడం, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు జరిగిందంటే మా కష్టాలలో, ఇబ్బందుల్లో ప్రార్థన చేసుకుంటుండేవారం. సమస్యలు చిన్నదైనా పెద్దదైనా మోకరించి ఆ సమస్య కొరకు ప్రార్థన చేసేవారం. రాత్రిపూట ఎక్కువగా నేను ప్రార్థన చేసేవాడిని. నా భార్య పిల్లలు నిద్రపోతున్నప్పుడు నేను మోకరించి ఒక 100 రూపాయల కోసం కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి, 10 రూపాయల కోసం కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. రేపు
ఆ బియ్యము లేవు, ఆ బియ్యం కొరకు కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఒక చిన్న అప్పు కట్టాలనుకో దానికోసం కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. సంఘములో పరిస్థితులు బాగలేవు, వాటి కొరకు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఒక సంఘము కట్టబడుతుంది, ఈ సంఘము కట్టాలి అని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. కాబట్టి ఇలాగా ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభించానో అప్పుడే దశంభాగాలు ప్రారంభించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దశంభాగం దేవునిది, దేవుని సొమ్ము. దశంభాగం దేవుని మందిరంలోకి తీసుకురావాలి. దశంభాగం దేవునికి ఇస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలను దీవెనలు కుమ్మరిస్తాడని దేవుడు మలాకి గ్రంథంలో చెప్పబడి ఉంది. ఇలాంటివన్నీ కూడా సంఘాలకి చెప్పడం ఎప్పుడైతే ప్రారంభించానో దేవుడు అంచెలంచెలుగా దేవుని దయను, మనుషుల దయను నేను పొందుకొని ఈరోజు మీ ముందు నేను ఒక సాక్షిగా కనబడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి నేను సహాయం చేస్తాను చాలామందికి. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, నాకున్న దాంట్లో కొద్దో గొప్ప నాకున్నటువంటి ఆ 10 రూపాయల్లో నేను ఒక 2 రూపాయలు 3 రూపాయలు, అనగా ఒక 100 రూపాయలు ఉంటే ఒక 30, 50, లేకపోతే ఒక 1000 రూపాయలు ఉంటే ఒక 200, 300, ఇలాగా నేను సహాయము అనేక మందికి చేసే స్థితిని, నా చెయ్యి పైన పెట్టే స్థితిని దేవుడు తీసుకొచ్చాడంటే సేవకుడు దయ పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము నేను చదువుతున్నప్పుడు గత 4 రోజుల క్రితం నుంచి నేను ధ్యానిస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు నా కన్నీళ్ళు కూడా వచ్చాయి. ఏంటంటే ఈ మాట చూడండి, 24వ వచనం కాడికి వచ్చేసరికి చాలా మంచి మాట ఉంది. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. అంటే నేను ఇంకొక అనువాదంలో వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏమనుందంటే, నేను పూర్తిగా దేవుని వాక్యం మీద నేను ఆధారపడి జీవిస్తున్నాను అని ఆ మాట నేను చదివినప్పుడు నాకెంతో, ఆ వాక్యాన్ని నేను చదివినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి. నిజమే ప్రభువా, నీ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నా జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశావు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీకు ఆలోచన ఇస్తుంది. ఇది నిజం కదా, ఇది అవును కదా, ఇది జరుగుతుంది కదా, ఇది నా జీవితంలో ఎందుకు జరగదు, పలానోడి జీవితంలో జరిగింది, పలానా ఆయన జీవితంలో జరిగింది, పలానా ఆమె జీవితంలో జరిగింది, నా జీవితంలో ఎందుకు జరగదు అని నీకు ఒక ప్రశ్న రావచ్చు. కొంతమంది జీవితాల్లో, ప్రభా నాకు కూడా ఈ కార్యము, ఈ వాక్యము నా జీవితంలో జరగాలి అని మనం తీర్మానం తీసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి వాక్యము 18వ వచనం చూద్దాం. 18వ వచనం, 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఇది ఒక ఆత్మీయమైనటువంటి మాట. ఏంటంటే, ఒక వ్యక్తికి ఆత్మీయమైనటువంటి నేత్రాలు కావాలి. ఈ ఆత్మీయమైనటువంటి నేత్రాలు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలమ్మా? ఆత్మీయమైనటువంటి నేత్రాలు మనకు కావాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని బాగా, అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నీ వాక్యమును బట్టి నేను కొనుచుందును, నేను నీ ధర్మశాస్త్రమునందు అంటే దేవుని వాక్యాలు చదువుతూ ఉంటే నాకు అనేకమైన ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో కనబడతాయి, చూస్తాను, తెలుసుకుంటాను. ఇప్పుడు ఎర్ర సముద్రమును దేవుడు 19 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు? 19 కిలోమీటర్లు ఆరిన నేలగా దేవుడు చేశాడు. ఈ 19 కిలోమీటర్లలో 19 కిలోమీటర్లు ఆ పక్క ఈ పక్క నీళ్లు ఒక ఐసు గోడల్లాగా
దేవుడు కట్టినట్లుగా, అంటే నీళ్లు అవతలేమో నీళ్లు ఈ గోడలాగా, అంటే గోడలాగా చేసి ఐస్ని, ఆ నీళ్లను ఐస్ చేశాడు. ఐస్ చేయడమే కాకుండా అది గోడల్లాగా, అవతల నీళ్లు యువతల నీళ్లు, మధ్యలో ఆరిన నేల, అది గోడల్లాగా చేసి వారికి ఒక్క చుక్క కూడా, ఒక్క బొట్టు కూడా యువతలకు రాకుండా ఆయన గోడల్లాగా చేశాడు. ఎంత ఆశ్చర్యం! ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యం కావాలని నువ్వు అనుకుంటున్నావా? నవ్వుకుంటున్నావు పాపడా? నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు అనుకుంటున్నావా? ఏం చేయాలి అప్పుడు? వాక్యము చదవాలి. అందుకే నేను మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాను, గుర్తుందా? ఏంటి ఆ ఛాలెంజ్? 119వ కీర్తన 176 వచనాలు, అంతేనా? ఈ 176 వచనాలు చూడకుండా చెప్పాలి. చూడకుండా చెప్తే కనీసం ఒక 3,000, 4,000, 5,000 రూపాయలు నేను మీకు ప్రైజ్ ఇస్తా. చెప్పగలరా? స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ నీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా అంట, ఉండొచ్చు, చెప్పలేము. దేవుడు ఇస్తాడు ఆ టయానికి. ఎందుకనంటే ఒక మంచి కార్యం అది. మన కన్నులకు వెలుగు రావడం, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆత్మీయ నేత్రాలు ఎప్పుడో జరిగిపోయినటువంటి క్రీస్తుకు పూర్వం 2700 సంవత్సరాల క్రితం కంటే, దానికంటే ముందుగా మోషే ఉన్నప్పుడు 2700 BC, 2700 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి, క్రీస్తుకు పూర్వం 2700 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి కార్యాన్ని ఈరోజు నీవు ఆలోచనతో చూడగలవు. దేవుని వాక్యము ద్వారా చూడగలవు. దేవుని వాక్యములో నువ్వు చదువుతున్నప్పుడు సంతోషం వస్తుంది. ఇది ఎలాగుంది, ఇది నా జీవితంలో కార్యమును దేవుడు జరిగించాడు అనే ఒక ఆలోచన, దేవుడు కార్యము జరిగిస్తాడు అని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటుంటాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. కొంతమంది వాక్యం చదువుతారు, అమ్మ నాన్న చదవమంటున్నారు. ఎవరండి? ఏం బెనర్జీ? అమ్మ నాన్న చదవమంటున్నారు కాబట్టి వాక్యము చదివే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళే వారికి వారే వెళ్ళి ఏం చేస్తారు? వాక్యాన్ని ఇష్టంగా చదువుతారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడతాడు. నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. దమస్కుకి క్రిస్టియన్స్ని ఇబ్బంది పెట్టాలని యెరూషలేము నుంచి ఆయన అధికారం పొందుకొని మనుషులను తీసుకొని గుర్రాల మీద సౌలనబడినటువంటి పౌలు వెళ్తున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆయనకి 2 కళ్ళు బాగొట్టేశాడు. అడ్డుపడ్డాడు. నువ్వు ఎవరయ్యా? నాతో మాట్లాడుతుందో నువ్వెవరు? నా కన్నులు బాగొట్టింది ఎవరు? నన్ను గుర్రం మీద నుంచి కింద పడేసింది ఎవరు? నాతో ఈ విధంగా ఒక స్వరం వినబడుతుంది, మీరు ఎవరంటే నీవు హింసించుచున్న క్రీస్తుని. చూడండి ఎంత గొప్ప మాట. అంతే భయపడిపోయాడు పౌలు. ఆయన తీసుకొని దమస్కులోకి తీసుకెళ్ళి సన్నని వీధిలో ఒక ఇంట్లో పెట్టారు. అక్కడ 3 రోజులు గుడ్డోడైపోయాడు. ఇప్పుడు ఏం కావాలి ఆయనకి? ఏం కావాలండి? బాగా ఆలోచించండి. నేను మాట్లాడేది దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్తే నీ మనోనేత్రములు దేవుడు వెలిగింపజేస్తాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పరాక్రమము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఐశ్వర్యము, ఘనతలన్నీ కూడా దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలమంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూపు కొరకు ప్రార్థన చేస్తుండొచ్చు. పౌలు అంటాడు, చూపు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అనొచ్చు. అననీయాకి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు, అననీయా ఇదిగో దమస్కులో సన్నని వీధుల్లో ఒక ఇంట్లో ఇదిగో
సౌలు అనబడినటువంటి వ్యక్తి గుడ్డివాడిగా 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలయ్యా అని అంటే యేసు ప్రభుకి చెప్తున్నాడు, ప్రభు ఆయన హింసకుడు, హానికరుడు, దూషకుడు, ఆయన చాలామందిని, యేసు ప్రభు బిడ్డల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. స్టెఫను చంపించింది ఆయనే. యేసు ప్రభుకి తెలియదు ఇవన్నీ? చెప్పండి. అననీయకు చెప్తున్నాడు, నేను ఎన్ని శ్రమలు నా మూలముగా నా నామమున అతనికి పెట్టాలో ఉంచాలో ఆయన నా నామ ఘనత కొరకు నేను ఎంచుకున్నాను. నువ్వు వెళ్ళి ఆయన మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీ యొక్క మనోనేత్రములు వెలిగించాలంటే దేవుని వాక్యమును చదవాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఆ వాక్యము మీద నీకు పట్టుండాలి. సమస్య వచ్చినప్పుడు పోయిన వారం నేను చెప్పాను, పోయిన వారం చాలా మంచి వాక్యం యవనస్తులకి. పోయిన వారం యవనులు దేని చేత తన నడతను సరి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. ఎందుకు? ఒక మాట ఉంది చూడండి, 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నేను నీ వాక్యమును. అంటే దేవుని ఎదుట. ఇప్పుడు మనుషులు, మీ నాన్న చూడ్డు, మీ అమ్మ చూద్దు, మీ బిడ్డలు చూడరు, నీ బంధువులు ఎవరు చూడరు, కానీ ఎవరు చూస్తున్నారు నిన్ను? అది ఈ భయం ఎప్పుడు వస్తుందంటే, ఏం తల్లి, ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం ఉంటేనే. లేకపోతే భయం అనేది వాడేంది, ఈడేంది, ఆమెంది నన్ను చూసేది, ఆమెంది నన్ను పట్టించుకునేది అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది. కానీ దేవుని వాక్యం ఎవరైతే ఉంటుందో వారిలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలంటే, వారి కన్నులు తెరిపించబడాలంటే, వారి కన్నులకు వెలుగు కావాలంటే, వారి యొక్క జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయాలంటే దేవుడు వాక్యాన్ని వారు తేరి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే పౌలు అంటాడు, ఆ కన్నులు తెరిచిన తర్వాత లార్డ్ ఐ యామ్ యువర్ సర్వెంట్ అంటున్నాడు. దేవా నేను నీ పనోడిని. అననీయ కంటే గొప్పోడుగా అయ్యాడు. అననీయ కంటే గొప్పోడుగా అయ్యాడు. పేతురు కంటే గొప్పోడయ్యాడు. పౌలు కంటే గొప్పవాడు ఈ యొక్క స్వార్థికులుగా స్వార్థ చేసినటువంటి వారు ఎంతో గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిగా పౌలు దీవెనలు పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినా పేతురు కూడా చెప్పలేదు ఆ మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. నిజముగా ఎంత గొప్ప మాట అది. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని అంతా కూడా తెలుసుకున్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అదే పౌలు అంటాడు చూడండి, ఎంత గొప్ప మాటో. ఆ మాటను నాకు గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాదిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. గ్రిడ్డివాడైనటువంటి, కళ్ళు బాగొట్టుకున్నటువంటి, దేవుని యొక్క ఉగ్రత వచ్చినటువంటి 3 రోజులు దమస్కులో ఆయన ఏడ్చేదానికి కూడా కళ్ళు లేవు, కళ్ళు పొరలు గమ్మేసాయి. ఆ టైంలో మోకరించి
అన్నపానములు లేక ప్రార్థన చేస్తున్నటువంటి ఈ వ్యక్తి, ఈ పలుకులు, ఈ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్కును విన్నాడు, ఆయన మాటలను అర్థం చేసుకున్నాడు. ఆ 12 మంది అపోస్తులలో అపోస్తులత్వం ఈయనకి లేదు, కానీ క్రీస్తు దర్శనం వలన, క్రీస్తు మాట్లాడడం వలన, దేవుని యొక్క శక్తి, అపరిమితమైన శక్తి పొందుకోవడం వలన పేతురు, యోహానులు, స్తంభములుగా ఎంచబడినటువంటి యాకోబు, పేతురు, యోహాను, ఈ ముగ్గురు, వీరందరూ కూడా ఏం చేశారంటే, నీవు మాతో కూడా సమానుడు అని చెప్పి ఆయనకి కుడి చేతిని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డ, ఇలాంటి ఆశీర్వాదాలు, ఇలాంటి దీవెనలు నీకు కావాలని కోరుకుంటున్నావా? అందరం లేచి నిలబడదాం. చేతులెత్తి దేవుని అడదాం. ప్రభా, నా కన్నులు తెరిపించు నాయనా, నీ వాక్యము నేను తెరచూచుటకు శక్తి దయచే ప్రభా. నీ మాటలలో ఉన్నటువంటి మహత్యమును, మహిమైశ్వర్యమును, స్వాస్యమును, నిరీక్షణను, శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో, నీ పిలుపు ఎట్టిదో, నీ పరిశుద్ధత ఎట్టిదో, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలంటే నా మనోనేత్రములు తెలియపరచు ప్రభువా. నా మనోనేత్రములు వెలిగించు నాయనా అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరము స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం.